ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ భాస్కర్. చర్యలు చేపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి ఈరోజు అందరూ కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ విధంగా తయారైందంటే ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు తన వైఫల్యాల గురించి మాట్లాడటం లేదు. చంద్రబాబు నాయుడు నేను సమర్థవంతంగా నియంత్రించలేకపోయాను, సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి విధంగా ముందస్తు చర్యలు తీసుకోలేకపోయాను, దానివల్ల ప్రజలు ఇబ్బందులు పాలయ్యారనేటువంటి దాన్ని విస్మరించి ఈరోజు అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. చూస్తుంటే చంద్రబాబు నాయుడికి పిచ్చి పట్టిందా, మతి భ్రమించిందా, వయసు రీత్యా ఏదన్నా కొత్త వ్యాధి సోకిందా అనేటువంటి అనుమానాలు కలిగేటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు తయారయ్యాడంటే ఈ వరదకు సంబంధించినటువంటి వైఫల్యాలకు కారణం ఆయన దూరంగా ఉంచినటువంటి ఐపీఎస్లు ఐఏఎస్లు అని చెప్పి మాట్లాడేటువంటి ఈరోజు ఆ ఐఏఎస్లు ఐపీఎస్ల గురించి మాట్లాడుతూ వాళ్ళని సహాయక చర్యలకు పంపించినందువల్ల ఆ ప్రాంతాల్లో వాళ్ళు సరిగ్గా నిర్వహించలేకపోయారు కాబట్టి ఈరోజు ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యాయనేటువంటి విధంగా చంద్రబాబు మాట్లాడడం ఇది నిజంగా బహుశా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగింది కాదు అని చెప్పి అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఒక అలవాటు ఉంది, వైఫల్యాలని కప్పిపుచ్చడానికి, తాను తప్పు లేదు అనడానికి, అవి ఎదుటి వాళ్ళ మీద వేయడానికి ఎవరో ఒకరి మీద ఎవరి చేతనో మాట్లాడిస్తాడు. ముందు ఎవరెవరో మాట్లాడతారు, అదే అంశాలను తర్వాత ఎల్లో మీడియా ధృవీకరిస్తుంది, అవును దీనివల్లనే ఇది జరిగింది అని చెప్పి నేను ఆ మూడవ స్థాయికి థర్డ్ స్టేజ్లో చంద్రబాబు వస్తాడు. వచ్చి ఇదిగో నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు మరలా అవన్నీ వల్ల వేసి మా తప్పేమీ లేదు, ఆయన చెప్పేటువంటిది ఏముంటుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటగాగినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు కాబట్టి, సహాయక చర్యలో పాల్గొనలేకపోయారు కాబట్టి ఇదిగో ఇవన్నీ జరిగిందని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు తెలుసుకోవాల్సింది, నీ దగ్గర ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ లేదా ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కానీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు నీ దగ్గర తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళే మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళే. కాబట్టి ప్రభుత్వాలు మారతాయి తప్ప అధికారులు మారరు. అధికారుల మీద వేధింపులకి కక్ష సాధింపులకి పాల్పడి ఈరోజు వాళ్ళకి సంబంధించి ఏదో ఒక ముద్ర వేసి ఒక మరక వేసి నీకు వాళ్ళ మీద ఇష్టం లేకపోతే ఈరోజు వాళ్ళని దారుణంగా అవమానపరుస్తూ చివరికి వాళ్ళకి తిరగడానికి వాహనాలు కూడా లేకుండా ఈరోజు రకరకాలుగా పత్రికలు రాయించి అనేక రకాలైనటువంటి వాళ్ళని ఇబ్బందులకి అవమానాలకి ఈరోజు ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు వరదల బాధ్యతను వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత నియంత్రిస్తున్నది ప్రభుత్వం. నువ్వే నేనే అంటున్నావు, నేనే తిరుగుతున్నా, నాకు అనుసరణలోనే నేనే చేస్తానంటే నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను నియంత్రించలేకపోతే, వాళ్ళకి దిశానిర్దేశం చేయలేకపోతే, ఒక రాష్ట్రానికి ఒక చిన్న విపత్తును నువ్వు సంభవించినప్పుడు చర్యలు తీసుకోలేకపోతే నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికొస్తావు అనేటువంటిది ఆలోచన చేయాలి తప్ప నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎవరి మీదనో ఈరోజు నువ్వు నిందలు మోపడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఈరోజు చంద్రబాబు వైఫల్యం చెందాడు. చంద్రబాబు నాయుడు క్యాబినెట్ చెత్త క్యాబినెట్, అది ఎవడు ఎక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. నీ చుట్టూ ఉన్నటువంటి టీము చెత్త టీము, నువ్వు ఒక చెత్త సీఎంగా మారిపోయావు. కాబట్టి ఈ చెత్త అంతా చేరి ఈరోజు పాపం అక్కడ ఉన్నటువంటి ప్రజల బ్రతుకుల్ని బుగ్గుపాలు చేసి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. తీవ్రమైనటువంటి శోభకి, మానసిక శోభకి ఈరోజు వాళ్ళు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు మీరు చెప్పండి సమాధానం. గురువారం నాడు వర్షం వచ్చింది, శనివారం దాకా వర్షం కురిసింది. గురువారం ఏడున్నారు, శుక్రవారం ఏడున్నారు, శనివారం ఏడున్నావు, నువ్వు ఎప్పుడు బయటకు వచ్చావు? ఆదివారం సాయంకాలం బయటకు వచ్చి ఏదో ఒక బోట్లో అట్టా తిరిగి నేను ఇక్కడ ఉంటా, నేను అక్కడ ఉంటా, నేను అట చేస్తాను, నేను ఇట చేస్తానని చెప్పి డాంబికాల పలికి వెళ్ళిపోయావు తప్ప గురువారం ముందు నువ్వు తీసుకున్నటువంటి చర్యలేని. వర్షం వస్తుంది, వాతావరణ శాఖ హెచ్చరించింది, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నువ్వు వర్షం రాకముందే ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నావు, ఎటువంటి సమీక్ష నిర్వహించావు, ఏమి చేసావు అనేటువంటి దాని మీద సమాధానం లేదు. కాబట్టి వర్షం పడ్డ తర్వాతనే నువ్వు వెంటనైనా ఏదైనా చర్యలు తీసుకున్నావు అంటే అది లేదు. వర్షం ఆగిపోయిన తర్వాత వరద ఉధృతుంది అని చెప్పి మీ దృష్టికి వస్తే అప్పుడు ఏదో ఒక విధంగా మొక్కుబడిగా పాపం అప్పటికే మీ చేష్టల వల్ల, మీ నిర్ణయాల వల్ల, మీరు సకాలంలో స్పందించకపోవడం వల్ల ఈరోజు అక్కడ జనజీవనం అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది.